ఒకానొకప్పుడు ఒక చోట చాలా లేజీగా ఉండే ఒక పాము ఉండేది. చిన్న చిన్ని ప్రాణుల్ని మోసం చేసి తినడమే దానికి పనైపోయింది. ఓ, కప్పని తిని ఎన్ని రోజులవుతోందో. ఈ రోజు ఎలాగైనా ఒక్క కప్పనైనా మింగేయాలి. దానికి ఏదైనా మార్గం దొరుకుతుందా? దొరకకుండా ఎలా ఉంటుందిలే. ఆ పక్కన ఒక చెరువులో బోలెడన్ని కప్పలు నివసిస్తూ ఉండేవి. ఆ ప్లేస్ వైపుగా ఆ పాము వెళ్ళింది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి అక్కడికి చేరుకుంది. బాబాయ్, పాము! ఏయ్ మిత్రులారా, నన్ను చూడగానే ఎక్కడికి పారిపోతున్నారు? నన్ను చూసి భయపడొద్దు. నేనేమీ మిమ్మల్ని భయపెట్టడం కోసం ఇక్కడికి రాలేదు. అదేంటంటే నేను ఈ మధ్య మాంసాహారం తినడం మానేశాను. ఏ జీవుల్ని నేను చంపడం లేదు. పూర్తిగా శాకాహారిలా మారిపోయాను. ఇలా చెప్పి మమ్మల్ని మోసం చేద్దామనుకోకు. ఇది నీ ఐడియా అని మాకు తెలుసు. నిజం చెప్పాలంటే నేను మీ అందరికీ సాయం చేయడం కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అదెలా? కప్పలు పట్టుకునే కొంతమందిని నేను వచ్చే దారిలో చూశాను. వాళ్ళు ఇటువైపే వచ్చారు. వాళ్ళ మాటలు విని నాకు అర్థమైపోయింది. ఆ విషయాన్ని మీకు చెప్పడం కోసమే నేను ఇంత త్వరగా వచ్చింది. పాము చెప్పింది వినగానే కప్పలకి సందేహము అలాగే భయము రెండూ వచ్చాయి. వాళ్ళు కలిసికట్టుగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవేళ పాము చెప్పింది నిజమేమోనని నాకు అనిపిస్తోంది. కప్పలు పట్టే వాళ్ళు రావడానికి ముందే మనం ఇక్కడ నుంచి పారిపోదామా? అరే, మనం ఈ చోటు వదిలేసి ఇంకెక్కడికి వెళ్తాం చెప్పు. నన్ను గనక మీరు నమ్మారంటే నేను మిమ్మల్ని సురక్షితమైన ప్రాంతానికి తీసుకువెళతాను. పాము మాటలు విని కప్పలు కూడా తన వెంటే వెళ్ళసాగాయి. ఒక్క కప్పని తినాలని కోరుకున్న నాకు ఈరోజు 1 డజన్ కప్పలు దొరికాయి. హాహా. వీటిని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తానని చెప్పాను కదా. ఆ సురక్షితమైన చోటు నా కడుపన్న సంగతి వీటికి తెలియదు. ఏంటి ఏదేదో వాగుతున్నావు? నీకేదైనా సమస్య ఏంటి? ఎటువంటి సమస్య లేదు. మీరందరూ నన్ను గట్టిగా పట్టుకోండి. నేను చాలా వేగంగా వెళ్ళబోతున్నాను. ఆహా, ఈ గుహలోకి వెళ్తే చాలా బాగుంటుంది. దారిలో కనిపించిన ఒక గుహలోకి ఆ పాము వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ మీరెందుకు గుహలోకి వెళ్తున్నారు? ఇంత దూరం వచ్చాం కదా, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దాం. అయ్యో అన్నా, దాని లోపలికి వెళ్ళకండి. ఊరికే భయపడకండి. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు, నేను విశ్రాంతి తీసుకోవచ్చు. కప్పల్ని తిందామని పామొచ్చిన ఆ గుహ ఒక గద్దదని మోసాల మారి అయిన పాముకి తెలియకుండా పోయింది. మిగతా వారిని అధపాతాళానికి తోసేయాలనుకున్న వారు వాళ్ళు కూడా ఆ గోతులోనే పడతారు. పాము విషయంలో అచ్చంగా అదే జరిగింది.